ఫస్ట్ గ్రౌండ్లో తీయాలి. గ్రౌండ్లో తీస్తే మన వెహికల్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. వెహికల్ గురించి అర్థం కానప్పుడు డైరెక్ట్ మెయిన్ రోడ్ మీద తీస్తే టెన్షనే వచ్చేస్తుంది. స్టార్ట్ చేయండి. క్లచ్ నొక్కి ఫస్ట్ గేర్ వేసుకోవాలి. డౌన్ అన్నట్టు బ్రేక్ పట్టుకోవాలి. ఇట్లాంటి టైప్ ఫస్ట్ గేర్ వేయండి. క్లచ్ రిలీజ్ చేయండి. స్లోగా రిలీజ్ చేయండి. క్లచ్ రైట్ తిప్పండి. స్ట్రైట్ చేయండి. చూడండి ఇప్పుడు మీ ఈ వెహికల్ ఏమైనా ఫాస్ట్గా వెళ్ళినట్టు అనిపించిందా? లేదు. స్లోగా రిలీజ్ చేయగానే నిదానంగా మూవ్ అయిపోయింది. కొద్దిగా రైట్ తిప్పండి. స్టోన్ ఉంది. ఎస్. లెఫ్ట్ తిప్పండి. ఎక్సలేటర్ ఇవ్వండి. ఎక్సలేటర్ ఇవ్వండి. ఎక్సలేటర్ ఇవ్వండి. ఎస్. ఇంజన్ సౌండ్ వస్తుంది. కంటిన్యూ. గేర్ షిఫ్ట్ చేయండి. క్లచ్ నొక్కండి. న్యూట్రల్ లెఫ్ట్ డౌన్. క్లచ్ రిలీజ్ చేయండి. కంటిన్యూ. ఈ లెఫ్ట్ లైన్లోనే కంటిన్యూగా వెళ్ళండి. ఎక్సలేటర్ రిలీజ్ చేయండి. డ్యామేజ్ దగ్గర ఎక్కడైతే మీరు ఎక్సలేటర్ రిలీజ్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా బ్రేక్ పట్టుకోవాలి. ఇంజన్ సౌండ్ వస్తుంది కదా, కంటిన్యూ. గేర్ షిఫ్ట్ చేసుకోండి. నెక్స్ట్ గేర్. క్లచ్ రిలీజ్ చేయండి. గేర్ అనేది సౌండ్ రాకూడదు. మనం గేర్ షిఫ్ట్ చేసేది పక్క పర్సన్ కానివ్వండి, కార్లో కూర్చున్న పర్సన్ కానీ తెలియకూడదు మనం ఏ గేర్ షిఫ్ట్ చేస్తున్నాము. స్ట్రైట్ చేసుకోండి. జనరల్గా ఏంటంటే సౌండ్లు వస్తూ ఉంటే ఏంటంటే అసలు బండి వస్తా లేదని పర్సన్ అవుతుంది. మనకి ఎంత కారు వచ్చినా కూడా సౌండ్లు వచ్చినాయి పక్క వాళ్ళు అట్లా భయపడతారు. అంటే కారు వచ్చిన వాళ్ళు. రైట్ తిప్పండి. కొద్దిగా రైట్. సెకండ్ గేర్ అయింది. క్లచ్ నొక్కేసి రైట్ తిప్పండి. క్లచ్ రిలీజ్ చేయండి. రైట్. లెఫ్ట్ తిప్పండి. రోడ్డు ఎప్పుడు బాగుపడుతుందో ఏం కాదు. ఈ ఫ్లైఓవర్ అయ్యే వరకు అదే ఉన్నట్టు. ఇప్పుడు మన అక్కడ డ్యామేజ్ ఎత్తేసిన దగ్గర గత 10 సంవత్సరాల నుంచి ఆ డ్యామేజ్ అట్లనే ఉన్నది. అక్కడ రోడ్ వేసినా కూడా ఆ గుంత మరి ఏమవుతుందో తెలియదు. అక్కడ మందే గుంత పడుతుంది. చెప్పలేమన్నా. ఇప్పుడు జంక్షన్ దగ్గర ఏంటంటే ఐరన్ పట్టి వేస్తారు అక్కడ. ఇప్పుడు మొన్నదాకా సిమెంట్ పిల్లర్స్ వేసారు కదా, ఇప్పుడు ఐరన్ పిల్లర్స్ వేస్తారు అక్కడ. బ్రేక్ రైట్. రైట్. ఆల్మోస్ట్ అయిపోయినట్టే అక్కడ. రైట్. స్టైల్. వర్షాలు ఒకటి లేకపోయేది ఉంటే ఇది